తెంగరాలు ఆ మాత్రం తాళ్ళు కూడా విడిపించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చంపేసాం అనుకో, డిపార్ట్మెంట్ మన వెనకాల పడుతుంది. అలాగే నేను వదిలేస్తే ఆడే డిపార్ట్మెంట్ వేసుకొని మన వెనకాల పడతాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? కిడ్నాప్. రంగా బ్రదరు, నువ్వేమైనా మనకి షెల్టర్ అని చేయగలవా? అలా అయితే నా ఫ్రెండ్ విశ్వాస్ అని ఒకడు ఉన్నాడు. మనం ఒక 4-5 రోజులు అక్కడ తలదాచుకోవచ్చు. ఏ హాయిరా గోపాల్. రంగా, ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? జియో 599 ప్లాన్ ఉందిగా, 2GB డేటా, 3 months వ్యాలిడిటీ. అయినా ప్రాక్టికల్ కూడా ఆలోచిద్దాం. వీడికి ఎవడైతే ఆర్డర్స్ ఇస్తున్నాడో ఆడిని పట్టుకోవాలి. ఆ నెల పట్టుకుంటాం రా. వీడి మొబైల్ కాల్ హిస్టరీ తీస్తే ఆడెవడో దొరుకుతాడు. పోలీస్ కమిషనర్ రా. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ బిలాంగింగ్స్ తీసుకొని ఎన్కౌంటర్ చేసే. అంటే ఇప్పుడు కమిషనర్ కూడా కిడ్నాప్ చేయాలంటావా? రే విశ్వాస్, మేము కొంచెం పని మీద బయటికి వెళ్తున్నాం అండ్ కొంచెం జాగ్రత్తగా చూసుకో. హలో, విజయ్ దొరికాడా? లేదు సార్. ఓకే, ఆ పని చూడండి. అలాగే సార్. ఇంత పెద్ద ఇంటికి కన్నమయ్యాలా, పైగా కమిషనర్ ఇల్లు. నాకు విద్య నేర్పిన గురువు ఒకడు ఉన్నాడు, ఆయన తీసుకొస్తే పని అయిపోతుంది. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చూడండి రా. టాకింగ్ టామ్. అంకులా? టాకింగ్ టామ్ అంటే మీకెవరు చెప్పారు? తెలీదురా. థ్యాంక్స్ అంకుల్. అవునా, చాక్లెట్లు ఎక్కడా? ఏమైందిరా? చాక్లెట్లు చాక్లెట్లు అంటాడు. అంకుల్, నా చాక్లెట్లు ఎక్కడా? తెలీదురా. మీరు నా కోసం చాక్లెట్లు తేలేదా? ఫ్రెండ్ చూడు, ఇది బాగుంటుంది, వేసుకో. రే విశ్వాస్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? కాస్త నువ్వైనా ఎక్స్ప్లెయిన్ చేయరా, నాకేం అర్థం కావట్లేదు. ఓ అదా, ఇందాక మీ ఫ్రెండ్ కట్లిప్పించుకొని పారిపోతుంటే నాకేం చేయాలో తెలియక ఇదిగో ఈ కర్ర తీసుకొని తలవెగ్గడు సార్. ఎక్కడ పెట్టాను? అప్పటి నుంచి ఇద్దరం ఇదిగో ఇలా ఫ్రెండ్లీ అయిపోయాం. ఫ్రెండ్, ఈ అంకుల్స్ బయట నుంచి వచ్చినప్పుడు నా కోసం చాక్లెట్లు తెస్తాన్నావు కదా, తేలేదు చూడు. బ్యాడ్ అంకుల్స్. పోలేమ్మా, నేను కొని పెడతానులే, దా. అరే వీడేంటి ఇలా అయిపోయాడు? ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? పోనీలేరా, ప్రస్తుతానికి సేఫే కదా. అంతే అంటావా? అంతే అంతే. లేసు, కుర్కురే, జెల్లీసు. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక చిన్న హెల్ప్. ఈ అడ్రస్ ఎక్కడ కొంచెం చెప్పగలరా? ఓ ఇదా, ఇదే బిల్డింగ్ లో 4th floor 4-1-1. 4-1-1. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ అండి. 1 second. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. సారు ఏం చేస్తుంటారు? సార్ అంటే సారు చూడరు. నిన్న స్కూల్ టీచర్నా? సార్ అంటే సారు. బ్యాడ్ అంకుల్, బ్యాడ్ అంకుల్. బ్యాడ్ అంకులా? ఆయనతో మనకి జెల్లీ బీన్స్, లాలీపాప్ కూడా కావాలి. పాపం చిప్పు దొబ్బినట్టుంది, ఎలా బతుకుతాడంట. ఎవరు నువ్వు? వాటర్ క్యాన్ వాడువా? దసరా మామూలు కోసం వచ్చావా? వాటర్ క్యాన్. గురుజీ నమస్తే. రండి గురుజీ, లోపల రండి. బాగున్నారా? రండి సార్. అదే రా, ఫోన్ చేసి చెప్పాను కదా, తొంగోడు ఇడే. రండి రండి. ఫేస్ వాల్యూ అంటే ఏమో అనుకున్నాను, ఫేస్ చూస్తే అర్థం అవుతుంది దొంగకాలు ఉట్టి పడుతుంది.
పొట్టగట్ట బాపేంచో ఎవడరాడు ఫేస్ చూస్తే తెలియట్లేదు దొంగ. గురూజీ ఇగో వీళ్ళు మా ఫ్రెండ్స్ రాజు గోపాల్ మనలే. ఇంకేటో రంగా ఇంట్లో అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అంటే మనలో ఏం కదండి వాళ్ళు బాగానే ఉంటారండి. మీ నాన్న ఏం చేస్తున్నాడరా? టైం ఆరైంది కదండి, ప్రెసిడెంట్ మెడల్ తెచ్చుకోవడానికి వెళ్ళి ఉంటాడు. ప్రెసిడెంట్ మెడల్? ఆగండి గురూజీ, కంగారు పడకండి, అదో కొత్త బ్రాండ్ పేరు. ఏంటి దానికి అంత షాక్ అయిపోతున్నారు? ఆయన జస్ట్ ప్రెసిడెంట్ మెడల్, మంది నోబెల్ ప్రైజ్. తాగితే మెంట్లో వచ్చేస్తుంది. హే గాడ్, ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు తెలిసి తెలియని బ్రాండ్లు, మరోవైపు గుంతలు పడ్డ రోడ్లు, ఎవరు నూరు మీద ప్రింట్. పోన్లే గురూజీ, మీరేం ఫీల్ అవ్వకండి. రేపు ఐస్ క్రీమ్ చాక్లెట్ అన్నీ కావాలి నాకు. ఎవడు రాదా? అంకుల్, ఫ్రెండ్ మన అంకుల్. హే చిప్పు తప్పిన బాబు నువ్వా? అయినా ఎవరి బాబు? మా చుట్టాల అబ్బాయి గురూజీ. అవును గురూజీ. అవును, ఇతనేమో నా ఫ్రెండ్, వీళ్ళందరూ నా అంకుల్స్. అవునా? కానీ నిన్నెక్కడో చూసినట్టే ఉంది. ఏంటి అంకుల్ అలా అంటారు? మనం కిందే కదా కలిసాం. అంకుల్ కి మతిమీర పడుకుంటా, నువ్వు ఎప్పుడైనా రాడ్తో కొట్టే సెట్ అయిపోతాడు. బాబు రాడ్తో కొడతారంటే గురూజీ అడదో టైప్ లో కానీ మీరు ఫ్రెండ్ నా కోసం టెడ్డీ బేర్ తెచ్చా అన్నావు. తెచ్చాను, రూమ్ లో ఉందా? గురూజీ ఇప్పుడు మనం అసలు విషయం మాట్లాడుకుందామా? ఇంతకీ మన గురూజీ పేరేంటి భయ్యా? ఐఎమ్ జగన్ దిగ్గజంగా. భయ్యా కొంచెం ఆ పేరు మార్చుకోవా, ఎక్కడో తేడా కొడుతుంది. అందరూ నా అసలు పేరుని కామెడీ చేస్తున్నారని చెప్పి షార్ట్ కట్ లో జగన్ అని పెట్టుకుంటే దాన్ని కూడా మార్చాలరా మీకు? అయితే మీ అసలు పేరేంటి? జగన్నాథం. దాన్ని అందరూ కలిసి జడ్బాబు జగన్నాథం చేశారు. హే యాక్చువల్ గా బాగుంది. ఇన్ఫాక్ట్ మీ ఫేస్ కూడా బాగా సూట్ అయింది. సైలెంట్ గా ఉందని సింహం మీద సెటర్ వేస్తే రిటైర్ అయిపోతావు. గురూజీ గురూజీ సారీ గురూజీ, మీరు ఉన్నారా? గురూజీ మీరు మాకు చిన్న హెల్ప్ చేయాలి గురూజీ. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. చెప్పు, నేను మీకు ఏ విధంగా సహాయపడాలి? ఒక ఇంటికి కన్నం అయ్యాను, దానికి మీరైతేనే బెస్ట్ అని మా రంగా బ్రదర్ చెప్పాడు. హే రంగా, నువ్వు చెప్పలేదా? ఇలాంటి రాబరీలు చిన్నపిల్లలు క్యాడ్బరీ చాక్లెట్ తిన్నంత ఈజీనే నాకు. ఇట్స్ వెరీ ఈజీ యూనో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీతో కలిసి పని చేయాలంటే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే? ఏంటవి? చెప్తా. రూల్ నెంబర్ 1. ఏంటి రాటారు? మీరెవ్వరూ నన్ను పేరు పెట్టి పిలవకూడదు. సార్, ఓకే సార్, జస్ట్ సార్, కాల్ మీ సార్. రోలెక్స్ లో పాత సామాన్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు ఈ రోలెక్స్. ఏంటి డిస్కషన్ అండి? ఏం లేదు సార్. రూల్ నెంబర్ 2, మన ఎవరింటికి కనవేస్తున్నావో తెలుసుకొని కనవేయాలి. మీకు విషయం చెప్పాలరా, మన గురూజీకి పోలీసులు అంటే వచ్చా. ఇప్పుడు మనం కమిషనర్ ఇంటికి కన్నవేస్తామని తెలిసిందనుకో, అక్కడే కనుమూసేస్తాడు. అవును, ఇంతకీ మనం ఎవరింటికి కనవేస్తున్నాం? తెలిసిన వాళ్ళ ఇంటికే కన్వేస్తున్నాం సార్. తెలిసిన వాళ్ళు అయితే ఓకేరా, తెలియకపోతేనే అలానే లేదుగా. అయితే ఓకే. రూల్ నెంబర్ 3, మనం పోలీసుల ఇంటికి గాని వాళ్ళ బంధువుల ఇంటికి గాని అస్సలు టార్గెట్ చేయకూడదు. ఓకే? మనం డైరెక్ట్ గా కమిషనర్ ఇంటికి కన్వేస్తున్నాం తెలిస్తే అక్కడ కనుమూసేస్తాడేమో. ఏంటి డిస్కషన్ ఏంటి? అక్కడ డిస్కషన్ ఏంటి? అదే ఏం లేదు సార్, మీకు ఎంతో నాలెడ్జ్ ఉందని మేము అంతా డిస్కస్ చేసుకుంటున్నాం. అవునా? రూల్ నెంబర్ 4, మనలో ఎవ్వరు దొరికిపోయినా సరే మిగతా వాళ్ళు మాత్రం అస్సలు ఇరికించకూడదురా, ముఖ్యంగా నన్ను. ఏం గురుగారు? మీరంటే కొత్త వాళ్ళరా, వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. అదే నన్ను అనుకో, కుళ్ళప్పుడు చేస్తారు. రూల్ నెంబర్ 5, సార్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో కూడా ఇన్ని రూల్స్ చెప్పలేదు సార్. అరే ప్లీజ్ రా, ఇదే ఇంపార్టెంట్ రూల్, వినండి రా. మీకు ట్రైనింగ్ అవసరం. ముగ్గురు మునగాళ్ళు, ముగ్గురు మునగాళ్ళు, ముగ్గురు మునగాళ్ళు, ముగ్గురు మునగాళ్ళు.
let's go to reach it. Let's go, let's go, let's go. ముగ్గురు మునగాళ్ళు ముగ్గురు మునగాళ్ళు ముగ్గురు మునగాళ్ళు ముగ్గురు మునగాళ్ళు Let's go to break it. Let's go to win it. Let's go to reach it. Let's go, let's go, let's go. మొత్తాన్ని మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిందిరా అబ్బాయిలు? యువర్ అఫీషియల్లీ థీవ్స్ నౌ. సాధించావరా మొత్తానికి. ఈ ట్రైనింగ్ ఏదో చదువుకున్న రోజుల్లో తీసుకుని ఉంటే ఈ పాటికి ఆర్మీలో ఉండేవాళ్ళం. ఏంట్రా నీ బతుకు ఆర్మీయా? నీ మార్కులు చూసుకున్నావు ఒకసారి నువ్వు. నువ్వు దొంగ ట్రైనింగ్ లోనే ఫెయిల్ అయ్యావు, మళ్ళీ నీ ముఖానికి ఆర్మీ ఒకటి. మాస్టర్ నువ్వు ముందు మందు తాగడం తగ్గించి కాన్సన్ట్రేట్ చేస్తే మంచి దొంగ అవుతావు, లేదా చిల్లర దొంగలా తయారవుతావు. ఓకే మాస్టర్, ఈ దొంగతనం అయ్యే వరకు అసలు మందే ముట్టను. ఈడి మీద ఒట్టు. నాకు నమ్మకం లేదు. అరే దొంగతనం అనేది ఒక కలరా, అదొక ఆర్ట్. మనందరూ ఆర్టిస్ట్ రా. అసలు దొంగతనం అసలు దొంగకు ఉండాల్సిన మొదటి లక్ష్యం బాబు చిట్టు బాబు ఆ పక్కకెళ్ళి ఆడుకోవడం మానేసి ఇక్కడే ఎందుకు ఇలా తిరుగుతున్నా? దొంగ అంకుల్, దొంగ అంకుల్. అంకులా? కాల్ మీ మావయ్య. మావయ్య మావయ్య వీళ్ళెవరు నాతో ఆడుకోవట్లేదు మావయ్య, నాకు బోర్ కొడుతుంది మావయ్య. క్లాస్ అవుతుంటే ఎందుకలా చిన్నపిల్లల మీద వస్తారు? నీకు తెలియదు సార్ ఆడు సంగతి. పిల్లల్ని అలా ప్యాంపర్ చేయాలి, చూసి నేర్చుకోండి. ఓకే బాబు, నీకేం కావాలో చెప్పు. మన ఇద్దరికి వెళ్ళి ఒక గేమ్ ఆడదామా? గేమా? ఏ గేమ్ ఆడదాం? చెప్తా, అక్కడికి రండి. గురుజీ హలో, మాట్లాడుకుంటాం. చెప్పు. బయటకు వస్తున్నావు సరే చెప్పు, నాకేం అర్థం కావట్లేదు. హలో. థ్యాంక్ యూ మావయ్య, మీరేనా నాతో ఆడడానికి వచ్చారు. నువ్వు నాకు బాగా నచ్చావు. బాగా కూర్చోండి. ఏంటి చేరుగామా? కిడ్నాప్. కిడ్నాపా? మరి త్వరగా చెయ్యి అయితే. ఏంటి ఇందులో పెట్ట? ఇప్పటికే దొట్టేసావు, మళ్ళీ దగ్గర మెంటలు వచ్చేస్తున్నాను రా బాబు. ఇలాంటి టైంలోనే మనం డివియేట్ అవ్వాలి భయ్యా. ఏంటి 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 విను, ఏం చూపిస్తావురా? చూడు, గట్టి గట్టి మళ్ళీ పారిపోతే మళ్ళీ నువ్వు పట్టుకోలేమేమో. వందా ఏం చేస్తున్నావు? ఏ టేపేస్తున్నావా?
మీకు చాలా బాగుంది. ఒక్క నిమిషం మావయ్య. మళ్ళీ ఒకసారి అరవకూడదు. నేను కుట్టినప్పుడు అరవాలి. అరవకూడదని చెప్పాను. చూడు అరవకూడదు. ఏమైంది? నేను మావయ్య బాగానే ఆడుకుంటున్నా. రే విసు, ఎక్కడ చచ్చావురా? రే ఎక్కడికి ఏమైంది? రే ఉన్నాడా పోయాడా? గురుగారు, అమ్మయ్య గురుగారు, రే ముందు లోపల తీసుకెళ్ళు. అదేంటి కిడ్నాప్ గేమ్ ఇలాగే కదా ఆడతారు? గురుగారు ఎంత ఆర్చుకోవడకూడదు. పద పద పద. బాబు తీసారు బాబు. గురుగారు ముందు మంచిలు తాగండి. వల్ల కాదురా బాబు, కొంచెం దూరంగా పెట్టరా. మనకి ఎందుకండి ఈ గేమ్లన్నీ? అప్పటికే చెప్పాను, విన్నారా? లేదే. పిచ్చనా కొడుకు పిచ్చ పిచ్చగా కొడతారా? నాకు మాత్రం ఏం తెలుసురా? అయినా అంత కొలబొడి చేస్తుంటే ఒక చిన్న సైకి చేయొచ్చు కదండి. మొహమాటం ఎక్కువ ఏంటి? సైక దగ్గరించి సైకి చేస్తూనే ఉన్నాను రా మీకు. మీరు మాత్రం అంటూ డాన్సులు పాటలు వేసుకుంటే నా సైకిల్ మాత్రం ఏమనబడతారా మీకు? సారీ గురుగారు. ఓకేరా, అర్థమైంది. అరే మీకు గురువు గారికి ఏమైందిరా? అలిపిరి బ్లాస్టింగ్. అలిపిరి బ్లాస్టా? అదో పెద్ద కథలే, నువ్వేదో చెప్తున్నావు ఏంటి? లిజన్ గైస్, మనం ఈ రాత్రికే రాబరీ చేయబోతున్నాం. ఈ రోజా? పోనీలే, మన బాయ్స్ కూడా అందరూ రెడీగా ఉన్నారు. బాయ్స్, హౌస్ ద జోష్. మెల్లగా రా. సారీ సార్, సారీ. భయ్యా, ఈ రోజు రాత్రికి అంటున్నావు, అంత ప్లాన్ ప్రకారమే జరుగుతుంది కదా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సార్ డ్యూటీ పని మీద వేరే ఊరు వెళ్ళారు. రేపు తెల్లారి వరకు రారు. ఫ్యామిలీ అంతా మేడం వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళారు. సో ఇదే రైట్ టైం. అవును, అడగడం మర్చిపోయాను. ఇంతకీ మనం ఎవరింటికి కనవేయబోతున్నాం? చెప్పాను కదా సార్, తెలిసిన వాళ్ళ ఇంటికే అని. అదేంట్రా, మీకు తెలిసిన వాళ్ళు నాకు తెలియదు కదా? అంటే నిన్న దాకా నాకు తెలిసిన వీళ్ళు మీకు తెలియదు కదా, ఈ రోజు మీకు కూడా తెలుసు కదా. అలాగే మీకు తెలియని మాకు తెలిసిన వాళ్ళు రేపు తెల్లారితే మీకు కూడా తెలుస్తారుగా, అంతేగా? అంటే అది ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు నాకు తెలియదంటే తెలియని వాళ్ళ ఇంటికే కదా దొంగతనంగా వెళ్తున్నట్టు? అదేంటి సార్, రూల్ నెంబర్ 2 ప్రకారం మనం ఎవరింటికి కన్నం వేస్తున్నామో తెలుసుకునేయాలి, అంతే కదా? అవును, మేము కన్నం వేస్తుంది మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అనే సంగతి మీకు తెలుసు కదా? తెలుసు అనుకో. మరి మనం ఎవరింటికి కన్నం వేస్తున్నామో తెలిసినప్పుడు ఇంకా ఈ డౌట్లేంటి సార్? అంటే అది రంగా నాకు డౌట్. ఇలా డౌట్ల నుంచి చెప్పబోతే అవతల లేట్ అయిపోతుంది. సరే మీరు రెడీ ఇప్పుడు తెలుసు అంటున్నాడు, ఆడు నాకు తెలుసు అంటున్నాడు. ఇప్పుడు నాకు తెలిసినట్ట తెలియనట్ట తెలిసి తెలియనట్ట? ఫైనల్ గా ఇప్పుడు నాకు తెలుసా తెలీదా? ఇంతకీ నీకేం తెలుసు?
నాకేం తెలుసు? చిచి, నాకు అన్నీ తెలుసు. టీ చాలా వేడిగా ఉంది మాస్టరు. తెలుసు. ఏం తెలుసు? టీ వేడిగా ఉందని తెలుసా నాకు? తెలిస్తే సాసర తీసుకోడేటి తెలీదా? టీ వేడిగా ఉందని చెప్పాలి. ఎవరు టెన్షన్ పడకండి, జస్ట్ క్యాజువల్గా ఉన్నాడండి. క్యాజువల్గా, ఓకేనా? ఊరుకోండి సార్. ఈ కాస్ట్యూమ్స్లో కుక్కలు చూసి ఎక్కడ ఎంట పడితే టెన్షన్ పడుతుంటే క్యాజువల్గా ఉండమంటారేంటి సార్? అలాంటి రూమ్లో ఉండిపోవచ్చు కదా, మాతో పాటు ఎందుకు వచ్చావు? అయినా కరీజ్లేని కుర్రోళ్ళన్నా క్యారెక్టర్లేని లేడీస్ అన్నా గొప్ప చరాకు తెలుసా? అయినా యాస్టీస్కి నా స్టైల్ ఫాలో అయిపోండిరా, సరేనా? అరే ప్లీజ్ రా, దొంగతనంకి వెళ్తున్నారా, ఈ రోజుకి మంది ఆపారు. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. అవునరా, ఈ రాబరీ అయినంత వరకు తాగనొట్టి. సరేలేరా, నీ మీద అమ్మా పదండి. గురుగారు సారీ సార్, ఇలా బిగుసుకుపోవాలని తెలియక క్యాజువల్గా ఉండిపోయాం. పర్లేదు కదా? నీ